హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి వీడే. ఈ వీడియోలో నేను మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి గురించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది చాలా చాలా దారుణమైన డేంజరస్ డిసీజ్. అన్ఫార్చునేట్లీ ఇది మీరు ఏ లైఫ్ స్టైల్ వలనో, లేకపోతే ఏ ఆటోఇమ్యూన్ కండిషన్ వలనో, ఏ డైజెస్టివ్ ఇష్యూ వలనో మీకు వచ్చిన జబ్బు కాదు. ఇది జెనెటిక్ ఇష్యూస్ వల్ల మీకు వస్తుంది. మీ జన్యువుల్లో ఉండే లోపాల వల్ల ఈ డిసీజ్ వస్తుంది. సో అందువల్ల ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు నిజానికి చెప్పాలంటే చాలా చాలా దురదృష్టవంతులు. బట్ అకార్డింగ్ టు అలోపతి ఈ డిసీజ్కి అసలు ట్రీట్మెంట్ లేదు. ఉన్నా కూడా ఇవి స్లో డౌన్ చేయగలవు, సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తూ తప్పించి అసలు లాంగ్ టర్మ్లో దీన్ని ఆపలేము. ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నదో ఆ పేషెంట్కి ఫుల్ లైఫ్ స్పాన్ ఉండదు అకార్డింగ్ టు అలోపతి. బట్ అది నిజమా? మార్చొచ్చా దీన్ని? ఫుల్ లైఫ్ స్పాన్ ఇవ్వగలమా పేషెంట్కి? దీని గురించి మాట్లాడతాను. అయితే వీడియో టాపిక్లోకి డీటెయిల్గా వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటి అంటే, వేదాంశ వెల్నెస్ సెంటర్లో ఈరోజు మిడ్ నైట్ దాకా మీరు ఎవరన్నా జాయిన్ అయ్యి ప్లాన్స్ ఉంటే, అంటే మీరు ఎప్పుడన్నా జాయిన్ అవ్వచ్చు, అంటే నెక్స్ట్ మంత్ కానీ ఆ పై మంత్ కానీ మీరు రావచ్చు ఇక్కడికి. బట్ ఈరోజు మిడ్ నైట్ లోపల కానీ మీరు మీ స్లాట్ని బుక్ చేసుకుంటే ఫీజు కట్టి మీకు మీరు ఎప్పుడు వస్తారో అప్పుడు కంప్లీట్లీ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఫ్రీగా లభిస్తాయి. 2 వారాల పాటు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కంప్లీట్లీ ఫ్రీ. చాలా చాలా ఎక్స్పెన్సివ్ అండ్ ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో జరిగే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ మీకు ఫ్రీగా లభిస్తాయి. ఈ అవకాశాన్ని ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే లోపల మీరు సద్వినియోగం చేసుకోండి. చెప్తున్నాను, ఇది చాలా చాలా బెనిఫిషియల్. మీకు నేను ఊరికనే చెప్పను. యాక్చువల్లీ మీకు బెనిఫిషియల్ కాకుండా నేను అసలు చెప్పను. చాలా చాలా బెనిఫిషియల్ అవుతుంది. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. మస్క్యులర్ డిస్ట్రోఫీ. మస్క్యులర్ డిస్ట్రోఫీ అనేది నేను చెప్పినట్టు జీన్స్లో ఇష్యూస్ వల్ల మీకు వచ్చే జబ్బు ఇది. ఇది మీ మజిల్స్ని అలాగ చనిపోయేలా చేస్తుంది. అంటే మీ మజిల్స్ కంప్లీట్లీ వీక్ అయిపోతుంటాయి, డిస్ట్రాయ్ అయిపోతుంటాయి, మీ ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది. సాధారణంగా ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా మజిల్ సెల్స్ మనకి ఉన్న సెల్స్కి ఒక లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. బట్ ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళలో లైఫ్ స్పాన్ మజిల్ సెల్స్ది తక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనిషి వీక్ అయిపోతుంటాడు. ఇది మల్టిపుల్, అంటే అనేక రకాల ఇది ఉన్నాయి, మస్క్యులర్ డిస్ట్రోఫీస్ ఉన్నాయి. అంటే చిన్నపిల్లల్లో ఒక రకమైనది వస్తుంది, డ్యూచెనమ్ మస్క్యులర్ డిస్ట్రోఫీ అని. పెద్దవాళ్ళలో వస్తుంది, టీనేజ్ నుంచి 25 years మధ్యలో వచ్చేదానికి ఇంకో నేమ్ ఉంది. ఓన్లీ ఒక లెగ్స్కి మాత్రమే వచ్చి దానికి ఒక నేమ్ ఉంది. ఇలాగా చాలా రకాల మస్క్యులర్ డిస్ట్రోఫీస్ ఉన్నాయి. బట్ అన్నిట్లోనూ జరిగేది సేమ్ అదే పని. ఏంటది? మజిల్ సెల్స్ చనిపోవడం. సో సో ఇది మస్క్యులర్ డీజనరేటివ్ డిసీజ్ ఇది. బట్ అలాగే న్యూరో మస్క్యులర్ డీజనరేటివ్ డిసీజ్ అని కూడా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకని అంటే మజిల్స్ చనిపోయే కొద్దీ నెర్వ్స్ కూడా చనిపోతూ క్షీణిస్తూ ఉంటాయి యాక్చువల్లీ. సో దీన్ని యాక్చువల్గా న్యూరోమస్కులర్ అన్నది డైరెక్ట్లీ, బట్ సెకండరీగా నర్వ్స్ చనిపోతాయి కాబట్టి న్యూరోమస్కులర్ డీజనరేటివ్ డిసీజ్ కింద దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే మనకి వేరే ఇలాంటి డిసీజెస్ ఉంటాయి, మోటార్ న్యూరాన్ డిసీజ్ అని. ఇలాగా మనకి మజిల్స్ చనిపోయి నర్వ్స్ సరిగ్గా పనిచేయక నర్వ్స్ చనిపోయి ఇలాగ న్యూరోమస్కులర్ డిసీజెస్ ఉంటాయి యాక్చువల్లీ. వాటిలో కూడా మజిల్స్ చనిపోతుంటాయి, నరాలకు కూడా వీక్ అయిపోతూ ఉంటాయి. బట్ వీటన్నిటికీ కూడా నేను ఇప్పుడు చెప్పే సొల్యూషన్ చాలా బాగా పనిచేస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ సొల్యూషన్ని అలోపతిక్ డాక్టర్స్ ఫాలో అవ్వరు. అలోపతిక్ డాక్టర్స్ ఏ సొల్యూషన్స్ ఫాలో అవుతారో చెప్తాను. ఒకటి, కొత్తగా వచ్చిన ఒక చాలా మంచి ట్రీట్మెంటు, అది స్టెమ్ సెల్స్ థెరపీ. ఇది బాగా పనిచేస్తుంది. ఇది డెఫినెట్లీ బాగా పనిచేస్తుంది. బట్ లాంగ్ టర్మ్ దీని ఎఫెక్ట్ ఉందా అంటే ఎఫెక్ట్ ఉండదు. ఒకసారి 2 సార్లు స్టెమ్ సెల్స్ థెరపీ చేస్తే అప్పుడు పర్వాలేదు. పేషెంట్ యొక్క ప్రోగ్రెషన్ ఆగుతుంది. రివర్సల్ అయిపోయినట్టు కాదు, ప్రోగ్రెషన్ ఆగుతుంది. బట్ ఆ తర్వాత సంభవ్ ఇదంత పాజిటివ్ ఎఫెక్ట్స్ ఇవ్వట్లేదు. సెకండ్ది కార్టికోస్టెరాయిడ్స్ ఇవ్వడం. కార్టికోస్టెరాయిడ్స్ ఇచ్చి అగైన్ డిలే చేస్తారు. అంటే మజిల్స్ చనిపోవడాన్ని డిలే చేస్తారు. బట్ కార్టికోస్టెరాయిడ్స్ చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్తో వస్తాయి. ఈ కార్టికోస్టెరాయిడ్స్ వల్ల
బోన్స్ అరిగిపోతూ ఉంటాయి. చాలామందికి ఏవిఎన్ వస్తుంటుంది. అసలే మస్కులర్ డిస్ట్రోఫీయే చాలా దారుణమైన డిసీజ్ అనుకుంటే ఏవిఎన్ ఎవాస్కులర్ నెక్రోసిస్ వచ్చిందంటే అసలు ఇంకా పేషెంట్ నిలబడలేడు. అది ఎందుకు వస్తుంది? అది మస్కులర్ డిస్ట్రోఫీ వల్ల కాదు, ఈ కార్టికోస్టెరాయిడ్స్ వాడడం వల్ల వస్తుంటుంది. ఈ కార్టికోస్టెరాయిడ్స్ వాడడం వల్ల ఇంకా చాలా వస్తుంటాయి. హార్ట్ అటాక్లు వస్తుంటాయి, ఇన్సులిన్ డయాబెటీస్ వస్తుంటుంది. చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్. కార్టికోస్టెరాయిడ్స్ చాలా డేంజర్ యాక్చువల్లీ. బట్ ఇంకా డేంజర్ అయిన ఈ మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధి ఉంది కాబట్టి వీటిని వాడుతుంటారు. ఈ రెండు మెయిన్గా అలోపతిలో ఇచ్చే సొల్యూషన్స్ అట్ ద మూమెంట్. అదర్వైజ్ అసలు ఇంకా వదిలేస్తుంది పేషెంట్ని. ఇది స్లోగా ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుందండి, ఇంకా మీకు ఏ మెడిసిన్ లేదు అని చెప్పి ఆ పేషెంట్ని పంపించేస్తూ ఉంటారు. అయితే ఈ రెండైనా ఉన్నాయి, ఇంకేమీ లేవా? చూడండి, అసలు ఈ మజిల్స్ చనిపోవడం అంటే చాలామంది ఏమనుకుంటారు, జస్ట్ చేతిలో ఒక హ్యాండ్ ఈ మజిల్స్ బైసెప్ మజిల్స్ చనిపోతున్నాను, లేకపోతే చెస్ట్ అంటే ఓవరాల్ బాడీలో మజిల్స్ చనిపోతాయి, సో కొంచెం వీక్ ఉండొచ్చు కానీ పనులు చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ కాదు, మజిల్స్ అంటే ఓన్లీ ఇవే కాదు, మనకి ఈవెన్ హార్ట్ కూడా మజిలే. సో దానివల్ల ఏమవుతుంది, ఈ మస్కులర్ డిస్ట్రోఫీ పేషెంట్స్ ఈ చాలామంది హార్ట్ ఫెయిల్ అయి చనిపోతారు. ఎందుకంటే హార్ట్లో మజిల్ సెల్స్ చనిపోతూ ఉంటే హార్ట్ వీక్ అయిపోయి హార్ట్లో ఫైబ్రోసిస్ వస్తుంటుంది, అంటే ఒక స్కార్ టిష్యూ ఫామ్ అవుతుంటుంది. సో దానివల్ల హార్ట్ సరిగ్గా పనిచేయదు. సో పేషెంట్ ఎప్పటికప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుంటారు. కొంతమందికి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ తోటి షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ తోటి బాధపడుతూ అలా కూడా చనిపోతుంటారు. సో మజిల్స్ అంటే ఓన్లీ మనకు పనిచేయడానికి యూజ్ చేసే మజిల్స్ అనుకోకండి, బాడీ లోపల ఆర్టరీస్ కూడా మజిలే, హార్ట్ కూడా మజిలే. సో ఆ మజిల్స్ కూడా సెల్స్ చచ్చిపోయి వీక్ అయిపోతుంటాయి. సో అందువల్ల మస్కులర్ డిస్ట్రోఫీ ఉన్న పేషెంట్స్ లాంగ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయలేరు. కానీ ప్రోగ్రెషన్ని బాగా చాలా స్లో చేసి పేషెంట్ యొక్క లైఫ్ స్పాన్ చాలా బాగా పెంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ దాన్ని డాక్టర్స్ అప్లై చేయరు. ఎందుకు? వాటి గురించి సరిగ్గా తెలియదు. ఏంటవి? గ్రోత్ హార్మోన్ థెరపీ, టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ అండ్ నరాలను బలంగా చేసే సప్లిమెంట్ థెరపీ. ఈ మూడు చాలా చాలా బాగా పనిచేస్తాయి. ఈ గ్రోత్ హార్మోన్ థెరపీ అంటే ఏం చేస్తామంటే గ్రోత్ హార్మోన్ని పేషెంట్కి ఇస్తాం. దీనివల్ల ఏమవుతుంది, ఏదైతే మజిల్ సెల్స్ చనిపోవడం అనే కాన్సెప్ట్ ఉందో అది స్లో డౌన్ అవడమే కాకుండా కొత్త మజిల్ సెల్స్ కూడా క్రియేట్ చేసి ప్రాసెస్ గ్రోత్ హార్మోన్ చేస్తుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ డెఫినెట్లీ మస్కులర్ డిస్ట్రోఫీ ఉన్న పేషెంట్స్కి ఎప్పుడొకప్పుడు అవసరం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వ్యాధి ఒక 35 years ఆఫ్ ఏజ్ ఉన్న వ్యక్తికి ఇప్పుడు వ్యాధి డయాగ్నైజ్ అయింది అనుకుందాం. ఇప్పుడు టెస్టోస్టెరాన్ చెక్ చేస్తే 500 ఉందనుకుందాం. ఒక 2 years పైగా టెస్ట్ చేస్తే 200 ఎంత ఉంటుంది, అంటే చాలా తక్కువ. ఐడియల్లీ నిజానికి 35 years అంటే 500 600 ఉండాల్సింది 200 అలా వచ్చేస్తుంది, పడిపోతుంటుంది అలాగే. ఎందుకని మజిల్ సెల్స్ చనిపోతుంటే టెస్టోస్టెరాన్ అంత ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి టెస్టోస్టెరాన్ తగ్గిపోతూ ఉంటుంది. ఇదే టెస్టోస్టెరాన్ని మనం రీప్లేస్మెంట్ చేస్తే మజిల్ సెల్స్ చనిపోవడం అనేది ఆగి మజిల్ సెల్స్ బలంగా తయారవుతాయి, కంబైన్డ్ విత్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. అంటే మనం జిమ్లో ఎక్సర్సైజులు చేస్తూ జిహెచ్ అంటే గ్రోత్ హార్మోన్ థెరపీ తీసుకుంటూ, అలాగే టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకుంటూ, అలాగే ఏవైతే మజిల్ సెల్స్ చనిపోవడం వల్ల ఈ డిసీజ్ వల్ల నరాలు ఎఫెక్ట్ అయినాయో దానికి సంబంధించిన నరాలకు సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకుంటూ మనం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తీసుకుంటూ మన బాడీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ బ్లడ్ రిపోర్ట్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎక్కడైనా తేడా ఉందా, బ్లడ్ కానీ చక్కగా ఉంటే బ్లడ్ డొనేషన్ చేయడం, ఇలా అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్తే ఈ వ్యాధిని చాలా డిలే చేసేయచ్చు. ఇప్పుడు ఏదైతే మీ స్టేటస్ ఉందో అట్ ద మూమెంట్ దాన్ని అలా మెయింటైన్ చేసేయచ్చు. అన్ఫార్చునేట్లీ ఇది నిజానికి ప్రూవ్ అయినప్పటికీ ఇవి ఫాలో అవుతూ కొంతమంది పేషెంట్స్ చాలా బాగా రికవర్ అవుతూ 60-70 years వచ్చినా కూడా
మజిల్స్ని మెయింటైన్ చేస్తూ ఉన్నవాళ్ళు ఉన్నారు. అన్ఫార్చునేట్లీ డాక్టర్స్‌కి ఈ విషయం తెలీదు. ఇంకా విచిత్రమైన ఇదేంటంటే డాక్టర్స్ ఒక మాట చెప్తుంటారు మస్కులర్ డిస్ట్రోఫీ పేషెంట్స్ తోటి. మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయకండి అని. ఇది నిజంగా చాలా అంటే ఆపోజిట్ ట్రీట్మెంట్ అనమాట. స్ట్రెంత్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ మస్కులర్ డిస్ట్రోఫీ పేషెంట్స్‌కి. సో, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయకూడదు అనేది కంప్లీట్‌లీ రాంగ్. మీకు స్ట్రెంత్ ట్రైనింగ్ ఎంత అంటే మీరు ఏ స్టేజ్‌లో ఉన్నారో చూసుకొని అక్కడి నుంచి వెయిట్స్‌ని లిఫ్ట్ చేయడం అన్నీ చేస్తుండాలి. మీరు ఎంత బాగా వెయిట్స్‌ని లిఫ్ట్ చేస్తుంటారో అలానే హెవీ వెయిట్ అని కాదు ఇక్కడ. హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం డేంజర్ అవుతుంది. లైట్ వెయిట్స్ హై రిపిటేషన్స్ తోటి చేస్తూ రెగ్యులర్‌గా చేస్తూ ఉంటే అండ్ ఇక్కడ గ్రోత్ హార్మోన్, ఈ టెస్టోస్టెరాన్, ఈ నర్వ్స్ రిలేటెడ్ సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా మీకు సపోర్ట్ చేస్తాయి. సేమ్ టైం ఇప్పుడు ఏదైతే మేము ఒక డైట్ ప్రొవైడ్ చేస్తుంటామో హెవీ వెయిటెడ్ డైట్ ఇది చేసేదంటే ఇది ఓవరాల్గా బాడీలో ఉన్న ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాటిని ఫిక్స్ చేస్తుంది, హార్మోన్స్ని బ్యాలెన్స్లో తెస్తుంది కాబట్టి అది ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. హెవీ వెయిటెడ్ డైట్ అనేది కంపల్సరీ చేయాలని రూల్ లేదు. స్టిల్ డిసీజ్ అనేది కొంత ప్రోగ్రెస్ స్లో అవుతుంది. బట్ అది కూడా చేస్తే ఇంకా కంప్లీట్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. సో ఇదండి. ఇది అన్ఫార్చునేట్లీ చాలా అంటే ఏ అలోపతి డాక్టర్ ఇది సజెస్ట్ చేయరు, ఫాలో అవ్వరు, చెప్పరు. సో ఇది. నేను కొంతమంది మస్కులర్ డిస్ట్రోఫీ పేషెంట్స్‌ని చూస్తుంటాను. వాళ్ళు కూడా వాళ్ళ వ్యాధి సీరియస్‌నెస్ చాలా ఎక్కువ ఉన్నప్పటికీ సమ్‌హౌ వాళ్ళలో ఇలాంటి ట్రీట్మెంట్స్‌కి వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడం చూశాను. చాలా విచిత్రంగా అనిపించింది నాకు. వాళ్ళకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పటికీ కూడా సమ్‌హౌ అంటే మాకు క్లినిక్‌కి రావడానికి వీలవ్వదు. సమ్‌హౌ అంటే నాకు అర్థం కాని విషయం. నేను చాలా సార్లు ఇది గమనిస్తుంటాను. చాలా సీరియస్ జబ్బులు వచ్చిన వాళ్ళు సమ్‌హౌ ఆ ట్రీట్మెంట్ తీసుకోవడంలో అంత ఇంట్రెస్ట్ చూపించదు. అంటే వాళ్ళు ఇంకా అంటే వదిలేసారా ఇంకా పోతే పోనీ ఇంకా ఇప్పుడు కాళ్ళే పనిచేయట్లేదు, ఫ్యూచర్‌లో చేతులు పనిచేయవు, నెక్స్ట్ హార్ట్ పనిచేయదు, పోతాను నేను అని అనుకుంటారా ఏంటో నాకు అర్థం కాదు. యాక్చువల్లీ ఒక ఇంకొక న్యూస్ కూడా చెప్తాను. ఇది కూడా చెప్తాను మీకు. అంటే మొన్న అంటే రీసెంట్‌లీ ఒక మోటార్ న్యూరాన్ డిసీజ్ ఉన్న పేషెంట్ వాళ్ళ రిలేటివ్స్ నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది. నేను చేయొచ్చు. దీనికి డెఫినెట్లీ కొంచెం మన ప్రోగ్రెషన్ అయితే ఆపొచ్చు అండ్ మ్యాక్సిమం రికవరీ తీసుకురావచ్చు అని చెప్తుంటే సమ్‌హౌ వాళ్ళని ఇంటరాగేట్ చేయడం మొదలెట్టారు. అంటే సోరియాసిస్ తగ్గుతుందా? రొమటైడ్ ఆర్థరైటిస్ తగ్గుతుందా? మీరు తగ్గించేదా? ఇలా క్వెషన్స్ వేసేసరికి నేను ఐ కెనాట్ ఫిక్స్ యూ అని చెప్పేసి అనాల్సి వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పేషెంట్‌కి ట్రీట్మెంట్ మీద నమ్మకం ఉండాలి. ఎలా అన్నా తనని తాను బాగు చేసుకోవాలన్న ఇంటెన్షన్ ఉండాలి. ఆ ఇంటెన్షన్ లేకపోతే, ఆ నమ్మకం లేకపోతే వి డోంట్ గివ్ ద ట్రీట్మెంట్. ఎందుకంటే పేషెంట్ ఒకటి ఈ ట్రీట్మెంట్ ఫాలో అవ్వడు అని తెలిసినప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చి ప్రయోజనం ఉండదు. అది. సో అందువల్ల చెప్తాను చూడండి. ఇది మీరు సొంతంగా రీసెర్చ్ చేయాల్సింది ఇది. ఇప్పుడు మస్కులర్ డిస్ట్రోఫీ లాంటి వ్యాధి వచ్చినప్పుడు అసలు ఏం జరుగుతుంది? అలోపతిక్‌లో ఏమిస్తున్నారు? అది కరెక్టేనా? ఎందుకు గ్రోత్ హార్మోన్ రీప్లేస్‌మెంట్ పనిచేయొచ్చు? ఎందుకు టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంటది వీళ్ళల్లో? గ్రోత్ హార్మోన్ తగ్గిపోతుంటది. టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంటది. ఎందుకు తగ్గిపోతుంటది? ఎందుకు దాన్ని ఎక్స్‌ట్రా లెవెల్‌లో ఇవ్వం మనం. ఎంత ఉండాలో అంత ఇస్తాం. అంటే గ్రోత్ హార్మోన్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 150 కంటే తగ్గిపోయిందనుకోండి. IGF-1 150 కంటే తగ్గిపోయిందనుకోండి. 100, 80, 70 ఉందనుకోండి. మీ ఏజ్ చాలా తక్కువ అనుకోండి. డెఫినెట్లీ దాన్ని 150-200 మధ్యలో పెడతాం. మరి అప్పర్ లిమిట్ 300 ఎంత ఉండొచ్చు, 350 ఎంత ఉండొచ్చు. అలా అప్పర్ లిమిట్ కూడా పెట్టం యాక్చువల్లీ. ఎంత ఉండాలో యావరేజ్ లెవెల్ ఎంతో అంతలోనే పెడితే కరెక్ట్‌గా పనిచేస్తుంది. అలాగే టెస్టోస్టెరాన్ మరి 200, 100, 50 అలా ఉంటుంటే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేయం యాక్చువల్లీ. హై రేంజ్‌కి టెస్టోస్టెరాన్ ఒకటి టాప్ లెవెల్ 800, 900 ఉండొచ్చు అంటే ఒక 1000 దగ్గర పెడతాం అనమాట. ఎందుకంటే టెస్టోస్టెరాన్ విషయంలో కొంచెం అటు వెళ్ళినా అంటే లిమిట్ దాటి అటు వెళ్ళినా కూడా మీకు అంత సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు. బట్ బాగా సపోర్ట్ చేస్తుంది. ఇది మజిల్ సెల్స్‌ని బలంగా ఉంచడంలో, చనిపోకుండా చేయడంలో. సో ఇలాగా
మరీ హై డోసేజెస్ ఇది ఇచ్చేయం యాక్చువల్లీ. ఇది స్టెరాయిడ్స్ కాదు. బాడీ బిల్డర్స్ తీసుకునే స్టెరాయిడ్ అమౌంట్స్‌లో అయితే ఎవ్వరు ఇవ్వరు యాక్చువల్లీ. బట్ కరెక్ట్ అమౌంట్‌లో మీరు గానీ ఈ గ్రోత్ హార్మోన్, ఈ టెస్టోస్టెరాన్ తీసుకుంటే మీ మస్క్యులర్ డిస్ట్రోఫీ అనేది రివర్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది యాక్చువల్లీ. ఏవైతే సెల్స్ చనిపోతూ ఉండి మీకు శక్తి లేక ఉన్నాయో అవి మళ్ళీ పునరుజ్జీవనం పొందినట్టు అవుతుంది యాక్చువల్లీ. ఎస్పెషల్లీ గ్రోత్ హార్మోన్, టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ కలిపినప్పుడు. ఉట్టి టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ తీసుకున్నా కూడా మీ డిసీజ్ స్లో అవుతుంది. బట్ గ్రోత్ హార్మోన్ కానీ దాంతో కలిపి మీరు తీసుకున్నారంటే మీకు కొత్త సెల్స్ క్రియేట్ అయ్యి ఇప్పుడు పోయిన మూమెంట్ కూడా బ్యాక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ. సో అందువల్ల ఈ విషయం తెలుసుకోండి. మస్క్యులర్ డిస్ట్రోఫీకి ట్రీట్మెంట్ లేదు, ఇంకా చనిపోవడమే అని మాత్రం అనుకోకండి. ఫైట్ చేయండి. ఫైట్ చేస్తే, రోజు జిమ్ చేస్తే అండ్ ఇలాగ ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే చాలా చాలా బాగా మీరు రికవర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.